నెక్స్ట్ చాప్టర్ చూడమ్మా, థియరీ ఆఫ్ ఈక్వేషన్స్. ఫోర్త్ చాప్టర్, థర్డ్ చాప్టర్ కంప్లీట్ అయింది. ఫోర్త్ చాప్టర్ థియరీ ఆఫ్ ఈక్వేషన్స్. మనకి nth డిగ్రీ పోలినామిల్ అంటే డెఫినేషన్ తెలియాలి. ఓకేనా? ఇఫ్ a0, a1, a2, అప్ టు సో ఆన్ an బిలాంగ్స్ టు r అంటే a0, a1, a2 అప్ టు సో ఆన్ an అనేటువంటి అన్ని రియల్ నెంబర్స్. a0 అనేది నాట్ ఈక్వల్ టు 0 లేదా ఇక్కడ an నాట్ ఈక్వల్ టు 0 అండ్ n ఈజ్ ఏ నాన్ నెగిటివ్ ఇంటిజర్. n అనేది నాన్ నెగిటివ్ ఇంటిజర్ అంటే పవర్లో ఉండే n దగ్గర ఉండే వాల్యూ 80% నెగిటివ్ వాల్యూ కాకుండా ఉండాలి. అప్పుడు f ఆఫ్ x ఈక్వల్ టు a0 ప్లస్ a1x ప్లస్ a2x స్క్వేర్ ప్లస్ అప్ టు సో ఆన్ an ఇంటూ x పవర్ n ఈజ్ కాల్డ్ nth డిగ్రీ పోలినామిల్ ఇన్ x. వేరియబుల్ ఎక్స్లో ఉంది కాబట్టి nth డిగ్రీ పోలినామిల్ అంటున్నాం. ఇన్ ఎక్స్లో ఎక్స్లో వేరియబుల్ ఉన్నాయి, ఎక్స్ పవర్లో హైయెస్ట్ వాల్యూ ఎంత కనిపిస్తుంది n ఉంది కాబట్టి nth డిగ్రీ పోలినామిల్ అంటాం. ద డిగ్రీ ఆఫ్ f ఆఫ్ x ఈజ్ డినోటెడ్ బై deg ఆఫ్ f ఆఫ్ x. రాయటం మాత్రమే ఇలా రాయాలి, కానీ చదివితే ఎలా చదవాలి? డిగ్రీ ఆఫ్ f ఆఫ్ x అని చదవాలి. ఓకేనా? f ఆఫ్ x అనేది అలా ఉంటే కనుక ఇఫ్ n ఈక్వల్ టు 0, ఎక్స్ పవర్లో ఉండే n వాల్యూ హైయెస్ట్ వాల్యూ 0 అయితే కనుక అప్పుడు f ఆఫ్ x యొక్క వాల్యూ ఎంత వస్తుందంటే కనుక n దగ్గర 0 సబ్స్టిట్యూట్ చేస్తే a0 వస్తుంది. దీని ముందు x పవర్ n మైనస్ 1 ఉంటుంది. పవర్లో n దగ్గర వాల్యూ 0 సబ్స్టిట్యూట్ చేస్తే x పవర్ మైనస్ 1. పవర్లో ఉండే వాల్యూ 80% ఏం కాకూడదు? నెగిటివ్ వాల్యూ కాకూడదు. కాబట్టి n వాల్యూ 0 సబ్స్టిట్యూట్ చేస్తే f ఆఫ్ xలో a0 వస్తుంది. ఓన్లీ కాన్స్టెంట్ మాత్రమే అవుతుంది. n ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఇటు సైడ్ నుంచి సబ్స్టిట్యూట్ చేసుకుంటూ రావాలి. అప్పుడు ఫంక్షన్ ఏమవుతుంది? a0 ప్లస్ a1x వస్తుంది. ఎక్స్ పవర్ హైయెస్ట్ వాల్యూ 1 ఉంటుంది కాబట్టి లీనియర్ ఫ్యాక్టర్ అంటాం, ఏకఘాత కారణాంకము అని. ఎక్స్ పవర్లో 1 మాత్రం ఉంది కాబట్టి లీనియర్ ఫ్యాక్టర్ అంటాం. n దగ్గర వాల్యూ 2 సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఇటు సైడ్ నుంచి n దగ్గర వాల్యూ 2 సబ్స్టిట్యూట్ చేస్తే a2x స్క్వేర్ ప్లస్ a1x ప్లస్ a0 వస్తుంది. దాన్ని ఏమంటాం? క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ అంటాం. ఒకవేళ n వాల్యూ 3 సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఇటు సైడ్ నుంచి వాల్యూ 3 సబ్స్టిట్యూట్ చేస్తే a3x క్యూబ్ ప్లస్ a2x స్క్వేర్ ప్లస్ a1x ప్లస్ a0 వస్తుంది. ఎక్స్ పవర్లో హైయెస్ట్ వాల్యూ 3 ఉంది కాబట్టి క్యూబిక్ ఎక్స్ప్రెషన్ అంటాం. ఒకవేళ n దగ్గర వాల్యూ 4 ఉంటే కనుక హైయెస్ట్ వాల్యూ మన ఎక్స్ పవర్లో హైయెస్ట్ వాల్యూ 4 ఉంటుంది కాబట్టి బై క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ అంటాం. ఒకవేళ n దగ్గర వాల్యూ 5 ఉంటే కనుక 5th డిగ్రీ పోలినామిల్ అంటాం. n దగ్గర వాల్యూ 6 ఉంటే కనుక 6th డిగ్రీ పోలినామిల్ అంటాం. n దగ్గర వాల్యూ 7 ఉంటే కనుక 7th డిగ్రీ పోలినామిల్ అంటాం. ఓకేనా? ఇక్కడ nth డిగ్రీ పోలినామిల్ అంటే కనుక ఒక పోలినామిల్లో ఉండేటటువంటి ఇక్కడ కోఎఫిషియంట్లు ఏవైతే ఉంటాయో అవన్నీ ఏం కావాలి మనకి? రియల్ నెంబర్స్ మాత్రమే కావాలి. ఎక్స్ పవర్లో ఉండే వాల్యూ కంపల్సరీ ఏం కావాలి అంటే కనుక నాన్ నెగిటివ్ ఇంటిజర్ మాత్రమే ఉండాలి. నాన్ నెగిటివ్ ఇంటిజర్, ఇంటిజర్లో మనకి పాజిటివ్ ఉంటాయి, నెగిటివ్ ఉంటాయి, 0 ఉంటాయి. నాన్ నెగిటివ్ అంటే కనుక నెగిటివ్ వాల్యూస్ ఉండకుండా రిమైనింగ్ ఏ ఉండాలి? 0 కానీ 1 2 3 4 5 6 7 అప్ టు సో ఆన్ అలాంటి నెంబర్స్ మాత్రం ఉంటే కనుక నాన్ నెగిటివ్ ఇంటిజర్ అంటాం. ఇలా ఉంటే ఏముంటుందని nth డిగ్రీ పోలినామిల్ అంటాం. n ఈక్వల్ టు 0 అయితే కాన్స్టెంట్ అంటాం, n ఈక్వల్ టు 1 అయితే కనుక లీనియర్ ఫ్యాక్టర్ అంటాం, n ఈక్వల్ టు 2 అంటే కనుక క్వాడ్రాటిక్ అవుతుంది, n వాల్యూ 3 అయితే కనుక హైయెస్ట్ వాల్యూ క్యూబిక్ అవుతుంది, n వాల్యూ 4 అయితే కనుక బై క్వాడ్రిక్ అవుతుంది, n ఈక్వల్ టు 5 అయితే కనుక 5th డిగ్రీ పోలినామిల్ అంటాం, n వాల్యూ 6 అయితే కనుక 6th డిగ్రీ పోలినామిల్ అంటాం. అది nth డిగ్రీ పోలినామిల్ డెఫినేషన్. నెక్స్ట్ తర్వాత చూడండి, రిలేషన్ బిట్వీన్ రూట్స్ అండ్ కోఎఫిషియెంట్స్. రిలేషన్ బిట్వీన్ రూట్స్ అండ్ కోఎఫిషియెంట్స్. దీని మీద మనకి ప్రాబ్లం చేసేటప్పుడు ఫార్ములాస్ ఉపయోగిస్తుంటాం, జాగ్రత్తగా చూడండి. ఓకేనా? ఇఫ్ ఆల్ఫా కమా బీటా, ఆల్ఫా కమా బీటా రూట్స్ ఆఫ్ a0 x స్క్వేర్ ప్లస్ a1x ప్లస్ a2 అయితే కనుక if alpha comma beta roots of a0 x square plus a1x plus a2 equal to 0 అయితే దెన్ మనకి సమ్ ఆఫ్ రూట్స్ ఫార్ములా ఉంటుంది, ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ ఫార్ములా ఉంటుంది. సమ్ ఆఫ్ రూట్స్ వాల్యూస్ ఆల్ఫా బీటా ఉన్నాయి కాబట్టి ఆల్ఫా ప్లస్ బీటా వస్తుంది. ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ అంటే కనుక ఆల్ఫా ఇంటూ బీటా వస్తుంది. మనకి ఈక్వేషన్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0 అయితే కనుక సమ్ ఆఫ్ రూట్స్ అంటే ఫార్ములా ఏమొస్తుంది? మైనస్ b బై a వస్తుంది. b దగ్గర వాల్యూ a1 ఉంది, నెక్స్ట్ a దగ్గర వాల్యూ a0 ఉంది కాబట్టి సమ్ ఆఫ్ రూట్స్కి ఫార్ములా ఏమొస్తుంది? మైనస్ a1 బై a0 వస్తుంది. ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ అంటే ఫార్ములా ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు c బై a వస్తుంది. c అంటే వాల్యూ a2 ఉంది, a అంటే కనుక వాల్యూ a0 ఉంది.
కాబట్టి రూట్స్ ఆల్ఫా బీటా అయితే కనుక ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు మైనస్ a1/a0, ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు a2/a0. ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటాని ఏమంటున్నాం, సమ్ ఆఫ్ రూట్స్ అంటాం. అంతే, ఇవి రూట్స్ a1 a0 a2 a0 ఇవన్నీ ఈక్వేషన్లు ఏమున్నాయి, కోఎఫిషియెంట్లు. కాబట్టి రూట్స్కి కోఎఫిషియెంట్స్కి మధ్య రిలేషన్ అంటే కనుక ఆల్ఫా ప్లస్ బీటా, ఆల్ఫా ఇంటూ బీటా. ఈ ఆల్ఫా ప్లస్ బీటాని ఇంకే రాసుకోవచ్చు అంటే కనుక S1గా రాయొచ్చు. ఆల్ఫా ప్లస్ బీటా అంటే కనుక S1. ఎస్ అంటే సమ్ ఆఫ్ ఒక రూట్ మాత్రమే యాడ్ చేస్తున్నాం కాబట్టి వన్ రూట్ మాత్రమే. S1 అంటే సమ్ ఆఫ్ రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా. S2 అంటే ప్రొడక్ట్ ఆఫ్ టూ రూట్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని S2గా రాసుకుంటాం. S2 అంటే సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ టూ రూట్స్ అని మీనింగ్. ఉండేది టూ రూట్సే కాబట్టి డిఫరెంట్ వాల్యూ ఒకటి మాత్రమే వస్తుంది, ఆల్ఫా ఇంటూ బీటా. కాబట్టి S2 అంటే సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ ఆల్ఫా ఇంటూ బీటా. దీని యొక్క ఫార్ములా ఏమొస్తుంది, a2/a0 వస్తుంది. ఒకవేళ 3 రూట్స్ ఉంటే కనుక ఇఫ్ ఆల్ఫా కమా బీటా కమా గామా, ఆల్ఫా కమా బీటా కమా గామా ఆర్ రూట్స్ ఆఫ్ 3 రూట్స్ ఉన్నాయంటే కనుక థర్డ్ డిగ్రీ ఈక్వేషన్ ఉంటుంది. ఆ ఈక్వేషన్ a0x³ ప్లస్ a1x² ప్లస్ a2x ప్లస్ a3 ఈక్వల్ టు 0 లాగా ఉంటే కనుక 3 రూట్స్ ఉంటే కనుక మనకి 3 కండిషన్స్ వస్తాయి. ఏంటి అంటే అవి సమ్ ఆఫ్ రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా వస్తుంది. సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ టూ రూట్స్ ఆల్ఫా ఇంటూ బీటా ప్లస్ బీటా ఇంటూ గామా ప్లస్ గామా ఇంటూ ఆల్ఫా వస్తుంది. నెక్స్ట్ సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ 3 రూట్స్ అంటే కనుక ఒక వాల్యూ మాత్రమే వస్తుంది, ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా వస్తుంది. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా, ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా, ఆల్ఫా ఇంటూ బీటా గామా. ఇవన్నీ ఈక్వేషన్ ఇంటికి రూట్స్. ఇంకా కోఎఫిషియెంట్కి రిలేషన్ అంటే కనుక ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అంటే కనుక మైనస్ a1/a0 వస్తుంది. ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా అంటే కనుక a2/a0 వస్తుంది. నెక్స్ట్ ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా అంటే కనుక మైనస్ a3/a0 వస్తుంది. ఇక్కడ వన్ రూట్ మాత్రమే సమ్ చేస్తున్నాం కాబట్టి సమ్ ఆఫ్ వన్ రూట్ అంటే S1 వస్తుంది. టూ రూట్స్ని ప్రొడక్ట్ చేసి సమ్ చేస్తున్నాం కాబట్టి ఇది S2 వస్తుంది. సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ టూ రూట్స్ వస్తుంది. 3 రూట్స్ యొక్క ప్రొడక్ట్ వాల్యూ రాస్తున్నాం కాబట్టి అది S3 అవుతుంది. ఇక్కడ థర్డ్ డిగ్రీ ఈక్వేషన్కి 3 రూట్స్ ఉంటే 3 కండిషన్స్ ఉంటాయి. S1 S2 S3 వస్తుంది. S1 అంటే సమ్ ఆఫ్ రూట్స్ మైనస్ a1/a0, S2 అంటే కనుక సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ టూ రూట్స్ a2/a0, S3 అంటే సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ 3 రూట్స్ ఒక కండిషన్ మాత్రమే వస్తుంది, మైనస్ a3/a0. ఈసారి ఫోర్త్ డిగ్రీ ఈక్వేషన్ చూస్తే కనుక దానికి 4 రూట్స్ ఉంటాయి. ఆ 4 రూట్స్ని ఆల్ఫా బీటా గామా డెల్టా అనుకుంటే కనుక ఈ ఆల్ఫా కమా బీటా కమా గామా కమా డెల్టా రూట్స్ ఆఫ్ ఫోర్త్ డిగ్రీ ఈక్వేషన్ కాబట్టి a0x⁴ ప్లస్ a1x³ ప్లస్ a2x² ప్లస్ a3x ప్లస్ a4 ఈక్వల్ టు 0 అయితే కనుక ఆల్ఫా బీటా గామా డెల్టా ఆర్ ది రూట్స్ ఆఫ్ ఫోర్త్ డిగ్రీ ఈక్వేషన్ అయితే కనుక ఫోర్త్ డిగ్రీ ఈక్వేషన్కి 4 రూట్స్ ఉంటే 4 కండిషన్స్ వస్తాయి. ఏంటి అంటే కనుక అవి ఒక్కొక్క రూట్ని సమ్ చేస్తే కనుక ఒక ఫార్ములా వస్తుంది. ప్రొడక్ట్ ఆఫ్ టూ రూట్స్ రాసి సమ్ చేస్తే కనుక ఇంకొక వాల్యూ వస్తుంది. ఆ ప్రొడక్ట్ ఆఫ్ టూ రూట్స్ రాసేటప్పుడు ఫస్ట్ ఆల్ఫాతో స్టార్ట్ చేస్తే కనుక ఆల్ఫా ఇంటూ బీటా ఒకటి, ఆల్ఫా ఇంటూ గామా ఒకటి, ఆల్ఫా ఇంటూ డెల్టా ఒకటి. బీటాతో స్టార్ట్ చేస్తే కనుక బీటా ఇంటూ గామా ఒకటి, బీటా ఇంటూ డెల్టా ఒకటి. గామాతో స్టార్ట్ చేస్తే కనుక గామా ఇంటూ డెల్టా వస్తుంది. నెక్స్ట్ ఆల్ఫా తోటి మనకి సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ 3 రూట్స్ చూస్తే కనుక ఆల్ఫా బీటా ఇంటూ గామా ప్లస్ డెల్టా వస్తుంది. నెక్స్ట్ గామా డెల్టా ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా వస్తుంది. దీని మీనింగ్ ఏంటి అంటే కనుక సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ 3 రూట్స్ అని ఆల్ఫా ఇంటూ బీటా గామా ఒకటి, నెక్స్ట్ ఆల్ఫా బీటా డెల్టా ఒకటి, నెక్స్ట్ గామా డెల్టా ఆల్ఫా ఒకటి, గామా డెల్టా బీటా. మనకి 4 రూట్స్ ఉన్నప్పుడు ప్రొడక్ట్ ఆఫ్ 3 రూట్స్ డిఫరెంట్గా ఉండేది. ఈ 4 వాల్యూస్ వస్తాయి. వీటిని సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ 3 రూట్స్ కాబట్టి S3 యొక్క వాల్యూ వస్తుంది. ఇక్కడ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి ప్రాబ్లం చేసేటప్పుడు. ఇక్కడ S3 అంటే కనుక 4 రూట్స్ ఇచ్చినప్పుడు మనం ఈ ఫస్ట్ రెండింటిలోంచి ఆల్ఫా బీటాని కామన్ తీస్తే కనుక ఆల్ఫా బీటా ఇంటూ గామా ప్లస్ డెల్టా, తర్వాత రెండింటిలో గామా డెల్టా కామన్ తీస్తే కనుక ఆల్ఫా ప్లస్ బీటా వస్తుంది. నెక్స్ట్ ఇంకో కండిషన్ ఉంటుంది. ఈసారి 4 రూట్స్ యొక్క ప్రొడక్ట్స్ రాస్తే కనుక ఆల్ఫా బీటా గామా డెల్టా వస్తుంది. ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా డెల్టా అంటే కనుక ఫార్ములా మైనస్ a1/a0 వస్తుంది. ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ఈవెంట్ సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్
2 రూట్స్ అంటే a2 బై a0 వస్తుంది. సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ 3 రూట్స్ అంటే కనుక మైనస్ a3 బై a0 వస్తుంది. సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ 4 రూట్స్ అంటే కనుక a4 బై a0. 1 రూట్ని మాత్రమే సమ్ చేస్తున్నాం కాబట్టి ఇది s1 వస్తుంది. సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ 2 రూట్స్ కాబట్టి ఇది s2 యొక్క వాల్యూ వస్తుంది. సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ 3 రూట్స్ కాబట్టి s3 యొక్క వాల్యూ వస్తుంది. సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ 4 రూట్స్ కాబట్టి s4 వస్తుంది. మన ప్రాబ్లమ్స్ ఉంటాయి. s1 వాల్యూ, s2 వాల్యూ, s3 వాల్యూ, s4 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే కనుక s1 అంటే ఫార్ములా మైనస్ a1 బై a0, s2 అంటే కనుక a2 బై a0, s3 అంటే కనుక మైనస్ a3 బై a0, s4 అంటే కనుక a4 బై a0. మనకి సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ ఉంటే 2 కండిషన్స్ ఉంటాయి. థర్డ్ డిగ్రీ కండిషన్ ఉంటే కనుక 3 కండిషన్స్ వస్తాయి. ఫోర్త్ డిగ్రీ ఈక్వేషన్ ఉంటే కనుక 4 కండిషన్స్ ఉంటాయి. ఫిఫ్త్ డిగ్రీ ఈక్వేషన్ ఉంటే కనుక 5 కండిషన్స్ ఉంటాయి. మనకి అన్ని s1, s2, s3, s4 లా కనిపిస్తున్నాయి. రైట్ సైడ్ ఫార్ములాస్లో అలా కనిపిస్తున్నాయి. ఓకేనా? ఇక్కడ మనకి ఎస్ఎన్ యొక్క ఫార్ములా చూస్తే కనుక ఎస్ఎన్ యొక్క ఫార్ములా ఏమవుతుందంటే కనుక -1 n ఇంటూ an బై a0 వస్తుంది. ఇక చూడండి ప్లస్ ఆర్ మైనస్లు ఆల్టర్నేట్గా వస్తున్నాయి. అన్నిటికీ డినామినేటర్లో మనకి a0 మాత్రమే ఉంటుంది. ఇక్కడ s1 ఉంటే ఇక్కడ a1 ఉంటుంది, s2 ఉంటే కనుక a2 ఉంటుంది, s3 ఉంటే a3 ఉంటుంది. ముందు ప్లస్ రావాలి, మైనస్ రావాలి. మనకి ఇక్కడ a1 s1 అనేది 1 అనేది ఆడ్ కాబట్టి ఆడ్ ఫార్ములా రాయాలంటే ఇక్కడ మైనస్ వస్తుంది. 2 ఉన్నప్పుడు ఈవెన్ కాబట్టి ఇక్కడ ప్లస్ అయిపోతుంది. నెక్స్ట్ 3 అంటే ఆడ్ కాబట్టి మైనస్ వస్తుంది. కాబట్టి ఎస్ఎన్ ఈక్వల్ టు -1 n ఇంటూ an బై a0 నుంచి s1, s2, s3, s4, s5, s6 ఏ ఫార్ములాస్ అయినా వస్తాయి. సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ ఉంటే కనుక 2 కండిషన్స్ s1, s2. థర్డ్ డిగ్రీ ఈక్వేషన్ ఉంటే కనుక s1, s2, s3 ఫార్ములాస్ మొత్తం గుర్తుపెట్టుకోవాలి. s1 అంటే థర్డ్ డిగ్రీ ఈక్వేషన్ వచ్చేప్పుడు సమ్ ఆఫ్ రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. s2 అంటే కనుక ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా. s3 అంటే కనుక ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా. 4 రూట్స్ ఇచ్చి ఫోర్త్ డిగ్రీ ఈక్వేషన్కి కండిషన్స్ రాయమంటే కనుక 4 కండిషన్స్ ఉంటాయి. s1, s2, s3, s4 ఉంటుంది. అవి కండిషన్స్ రాసుకోవడం. నెక్స్ట్ తర్వాత ఫార్ములా చూడండి. ఇందాక రూట్స్ ఉంటే కనుక ఈక్వేషన్కి కండిషన్స్ రాస్తున్నాం. ఇప్పుడు రూట్స్ ఉంటే కనుక ఈక్వేషన్ ఎలా రాయాలో జాగ్రత్తగా చూడండి. ఇఫ్ ఆల్ఫా కమా బీటా రూట్స్ ఆఫ్ ఎనీ ఈక్వేషన్, ఆల్ఫా కమా బీటా రూట్స్ ఆఫ్ ఎనీ ఈక్వేషన్ అయితే కనుక దెన్ ఇట్ కెన్ బి రిటర్న్ యాజ్ ఒక ఈక్వేషన్ యొక్క రూట్స్ ఆల్ఫా బీటాలు అయితే కనుక ఆ ఈక్వేషన్ ఎలా రాయొచ్చు? ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా ఈక్వల్ టు 0గా రాయొచ్చు. దీన్ని ఇంకొక రకంగా ఎలా రాయొచ్చు అంటే కనుక ఒక రూట్స్ ఇచ్చేసి ఈక్వేషన్ మనకి ఎస్లో కూడా రిప్రజెంట్ చేయాలి. ఎస్లో రిప్రజెంట్ చేసి కనుక x² మైనస్ s1x ప్లస్ s2 ఈక్వల్ టు 0 వస్తుంది. 2 రూట్స్ ఉన్నాయి కాబట్టి సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ వస్తుంది. ఏ ఈక్వేషన్కైనా ఫస్ట్ x² వస్తుంది, దాని ముందు గుర్తు ప్లస్ ఉంటుంది, తర్వాత మైనస్ రావాలి, s1 వస్తుంది, x² కూడా తగ్గిస్తే కనుక x వస్తుంది, మైనస్ తర్వాత ప్లస్ వస్తుంది, s1 తర్వాత s2 కాన్స్టెంట్ కాబట్టి ఈక్వల్ టు 0 రాయాలి. కాబట్టి 2 రూట్స్ అంటే కనుక సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ వస్తుంది. ఎస్లో అంటే కనుక ఈ ఫార్ములా వస్తుంది. మా రూట్స్ ఇచ్చి ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమంటే కనుక x మైనస్ ఆల్ఫా ఇంటూ x మైనస్ బీటా ఈక్వల్ టు 0 రాసుకోవచ్చు. ఒకవేళ 3 రూట్స్ ఉంటే కనుక ఇఫ్ ఆల్ఫా కమా బీటా కమా గామా రూట్స్ ఆఫ్ ఎనీ ఈక్వేషన్ అయితే కనుక ఆల్ఫా కమా బీటా కమా గామా రూట్స్ ఆఫ్ ఎనీ ఈక్వేషన్ దెన్ ఇట్ కెన్ బి రిటర్న్ యాజ్ మనకి 3 రూట్స్ ఇచ్చి ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమంటే కనుక ఆ ఈక్వేషన్ రాసుకోవచ్చు. ఎన్ని రూట్స్ ఉన్నా సరే ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా ఇంటూ ఎక్స్ మైనస్ గామా ఈక్వల్ టు 0. 3 రూట్స్ ఉన్నాయి కాబట్టి ఎక్స్ మైనస్ ఫస్ట్ రూట్ ఇంటూ ఎక్స్ మైనస్ సెకండ్ రూట్ ఇంటూ ఎక్స్ మైనస్ థర్డ్ రూట్ ఈక్వల్ టు 0. దీనికి ఎస్లో రిప్రజెంట్ చేయమంటే కనుక 3 రూట్స్ ఉన్నాయి కాబట్టి థర్డ్ డిగ్రీ ఈక్వేషన్ వస్తుంది. థర్డ్ డిగ్రీ ఈక్వేషన్ అంటే కనుక x³ వస్తుంది, దీని ముందు గుర్తు ప్లస్ ఉంటుంది, ప్లస్ తర్వాత మైనస్ వస్తుంది. సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ కాబట్టి తర్వాత s1 వస్తుంది. x³ కూడా తగ్గిస్తే కనుక x² వస్తుంది. నెక్స్ట్ మైనస్ తర్వాత ప్లస్ వస్తుంది, s1 తర్వాత s2 వస్తుంది, x² తగ్గిస్తే కనుక x వస్తుంది, ప్లస్ తర్వాత మైనస్, s2 తర్వాత s3, ఇంకా కాన్స్టెంట్ పక్కన వేరియబుల్ ఉండదు కాబట్టి ఈక్వల్ టు 0 వస్తుంది. 3 రూట్స్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమంటే కనుక అలా రాసుకోవాలి. ఒకవేళ 4 రూట్స్ ఉంటే కనుక ఇఫ్ ఆల్ఫా కమా బీటా కమా గామా కమా డెల్టా రూట్స్ ఆఫ్ ఎనీ ఈక్వేషన్, ఆల్ఫా కమా బీటా కమా గామా కమా డెల్టా రూట్స్ ఆఫ్ ఎనీ ఈక్వేషన్ అయితే కనుక
then it can be written as ఒక ఈక్వేషన్కి 4 రూట్స్ ఉంటే కనుక ఏ డిగ్రీ ఈక్వేషన్ వస్తుంది, 4th డిగ్రీ ఈక్వేషన్ వస్తుంది. దాన్ని సింపుల్గా ఎలా రాసుకోవచ్చు అంటే కనుక ఎక్స్ మైనస్ ఫస్ట్ రూట్ ఇంటూ ఎక్స్ మైనస్ సెకండ్ రూట్ ఇంటూ ఎక్స్ మైనస్ థర్డ్ రూట్ ఇంటూ ఎక్స్ మైనస్ 4th రూట్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఎన్ని రూట్స్ అయితే ఉన్నాయో అలా మైనస్ రాసి మల్టిప్లై చేస్తే కనుక మనకు కావాల్సిన ఈక్వేషన్ వస్తుంది. దీన్ని ఎస్లో రిప్రజెంట్ చేయాలంటే కనుక ఎలా రాసుకోవచ్చు అంటే కనుక 4 రూట్స్ ఉన్నాయి కాబట్టి 4th డిగ్రీ ఈక్వేషన్ వస్తుంది. ఫస్ట్ ఎక్స్ పవర్ 4 వస్తుంది, దీని ముందు ప్లస్ ఉంటుంది, తర్వాత మైనస్ వస్తుంది. నెక్స్ట్ S1 నుంచి స్టార్ట్ చేయాలి. ఎక్స్ పవర్ 4 కూడా తగ్గిస్తే కనుక ఎక్స్ క్యూబ్ వస్తుంది, మైనస్ తర్వాత ప్లస్ S1 తర్వాత S2 వస్తుంది, ఎక్స్ క్యూబ్ కూడా తగ్గిస్తే కనుక ఎక్స్ స్క్వేర్ ప్లస్ తర్వాత మైనస్ S2 తర్వాత S3 వస్తుంది, ఎక్స్ స్క్వేర్ కూడా తగ్గిస్తే కనుక ఎక్స్ వస్తుంది, మైనస్ తర్వాత ప్లస్ వస్తుంది, S3 తర్వాత S4 ఎక్స్ కూడా తగ్గిస్తే కనుక కాన్స్టెంట్ కాబట్టి ఈక్వల్ టు 0 వస్తుంది. కాబట్టి మనకి 4 రూట్స్ వచ్చి ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నా, 5 రూట్స్ వచ్చి ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నా, ఎన్ని రూట్స్ అయితే ఉన్నాయో ఎక్స్ మైనస్ ఫస్ట్ రూట్ ఇంటూ ఎక్స్ మైనస్ సెకండ్ రూట్ ఇంటూ ఎక్స్ మైనస్ థర్డ్ రూట్ ఇంటూ ఎక్స్ మైనస్ 4th రూట్ ఇంటూ అలా మల్టిప్లై చేసి ఈక్వల్ టు 0 రాసి దాన్ని సింప్లిఫై చేస్తే కనుక మనకి కావాల్సినటువంటి ఈక్వేషన్ వచ్చేస్తుంది. నెక్స్ట్ తర్వాత చూడండి, ఈ ఫార్ములా ప్రాబ్లమ్స్లో బాగా యూజ్ చేస్తూ ఉంటాం. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఈక్వల్ టు ఫార్ములా దేనికి ఈక్వల్ అవుతుంది అంటే కనుక ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ ఫార్ములాకి ఈక్వల్ అవుతుంది. అది ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఫార్ములా నుంచి వస్తుంది. ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ వస్తుంది. నెక్స్ట్ తర్వాత ఫార్ములా ఇలానే క్యూబ్లు ఉంటాయి కనుక ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఈక్వల్ టు ఫార్ములా దేనికి ఈక్వల్ అవుతుందంటే కనుక ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ క్యూబ్ మైనస్ 3 ఇంటూ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ 3abc అవుతుంది. ఫార్ములా ప్రాబ్లం చేసేప్పుడు బాగా ఉపయోగపడుతుంది. 2 మార్క్స్కి వెరీ 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 ఇంపార్టెంట్ ప్రాబ్లం అక్కడ చేసేప్పుడు. ఓకేనా, ఇక్కడ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఈక్వల్ టు ఫార్ములా ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ క్యూబ్ మైనస్ 3 ఇంటూ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ 3abc అవుతుంది. ఇది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్కి ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్కి మనకి రూట్స్ ఇచ్చి ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమంటే కనుక ఎన్ని రూట్స్ అయితే ఉన్నాయో ఆ డిగ్రీ ఈక్వేషన్ వస్తుంది. ఈక్వేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఎక్సర్సైజ్లో ప్రాబ్లం చెప్దాం. ఓకేనా, అదే రూట్స్కి నెక్స్ట్ కోఎఫిషియెంట్స్కి మధ్య రిలేషన్ రాయమంటే కనుక S1 S2 S3 S4 S5 ఈ డిగ్రీ ఈక్వేషన్ అయితే ఉంటుందో అన్ని కండిషన్లు వస్తాయి. ఆ ఫార్ములాస్ అన్ని బాగా నేర్చుకోవాలి. నెక్స్ట్ తర్వాత చూడండి, ఎక్సర్సైజ్ 4Aలో రోమన్ 1లో ఫస్ట్ ప్రాబ్లం. ఫార్మ్ పాలినామియల్ ఈక్వేషన్స్ ఆఫ్ ది లోయెస్ట్ డిగ్రీ విత్ రూట్స్ యాజ్ గివెన్ బిలో. కింద రూట్స్ ఇచ్చాడు, మనకి ఈక్వేషన్ ఏమొస్తుందో ఫైండ్ అవుట్ చేయమంటాడు. అందులో స్మాల్ 1 చూస్తే కనుక 1, -1, 3 ఉంది. ఎన్ని రూట్స్ ఉన్నాయి? మనకి 3 రూట్స్ ఉన్నాయి కాబట్టి 3rd డిగ్రీ ఈక్వేషన్ వస్తుంది. ఆ ఈక్వేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో జాగ్రత్తగా చూడండి. ద ఈక్వేషన్ ఈజ్ ఫస్ట్ రూట్ 1 ఉంది కాబట్టి ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఇంకొక రూట్ -1 ఉంది కాబట్టి ఎక్స్ మైనస్ ఆఫ్ -1 వస్తుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 వస్తుంది. ఇంకొక రూట్ 3 ఉంది కాబట్టి ఎక్స్ మైనస్ 3 ఈక్వల్ టు 0. ఒకటి ఆల్ఫా, ఒకటి బీటా, ఒకటి గామా అనుకుంటే కనుక ఆల్ఫా బీటా గామా నుండి రూట్స్ అయితే కనుక ఈక్వేషన్ ఎలా రాసుకోవచ్చు? ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా ఇంటూ ఎక్స్ మైనస్ గామా ఈక్వల్ టు 0 వస్తుంది. దీన్ని సింప్లిఫై చేసి కనుక మనకు కావాల్సిన ఈక్వేషన్ వస్తుంది. ఇంకా మొత్తాన్ని మల్టిప్లై చేసేసేయాలి. ఫస్ట్ ఈ రెండు చూస్తే కనుక ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి లాగా ఉంది. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కాబట్టి ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 వస్తుంది. ఇంటూ పక్కనే ఉంది ఎక్స్ మైనస్ 3 ఈక్వల్ టు 0 ఉంది. ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ తోటి మల్టిప్లై చేసి కనుక ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ ఎక్స్ క్యూబ్ వస్తుంది. ఎక్స్ స్క్వేర్ ఇంటూ మైనస్ 3x స్క్వేర్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 ఇంటూ 3 అంటే 3 అవుతుంది. కాబట్టి గివెన్ 3 రూట్స్ని యూజ్ చేసుకొని ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేస్తే కనుక 3 రూట్స్ అంటే ఏ డిగ్రీ ఈక్వేషన్ రావాలి? 3rd డిగ్రీ ఈక్వేషన్ వస్తుంది. అదే మనం ఫైండ్ అవుట్ చేస్తున్నటువంటి ఈక్వేషన్. ఓకేనా, నెక్స్ట్ ఇలానే ఇందులోనే స్మాల్ 2 చూస్తే కనుక 1 ± 2i 4, 2 1 ± 2i, 4, 2 ఇక్కడ ఎన్ని రూట్స్ ఉన్నాయి?
ఎన్ని రూట్స్ కనిపిస్తున్నాయి మొత్తం మీకు 3 మాత్రమే అని చెప్పారు 4 రూట్స్ ఉన్నాయి 1 ± 2a అంటే కనుక 1 + 2a ఒక రూట్ అవుతుంది 1 - 2a ఒక రూట్ అవుతుంది 4 ఒక రూట్ అవుతుంది 2 ఒక రూట్ అవుతుంది కాబట్టి గివెన్ రూట్స్ చూస్తే కనుక 1 + 2i 1 - 2i 4, 2 అనేటువంటి గివెన్ రూట్స్ ఇక్కడ 4 రూట్స్ ఉన్నాయి కాబట్టి ఏ డిగ్రీ ఈక్వేషన్ వస్తుంది 4th డిగ్రీ ఈక్వేషన్ వస్తుంది ఇంకా మొత్తం రాయలేండి x - ఆల్ఫా ఆల్ఫా అంటే 1 + 2i ఉంది మైనస్ ఆఫ్ 1 + 2i అంటే కనుక -1 - 2i ఇంటూ x మైనస్ ఆఫ్ 1 - 2i వస్తుంది మైనస్ ఆఫ్ 1 - 2i అంటే కనుక -1 + 2i వస్తుంది ఇంటూ x మైనస్ థర్డ్ రూట్ వాల్యూ 4 ఉంది ఇంటూ x మైనస్ 4th రూట్ యొక్క వాల్యూ 2 ఉంది ఒకటి ఆల్ఫా ఒకటి బీటా ఒకటి గామా ఒకటి డెల్టా అనుకుంటే కనుక x మైనస్ ఆల్ఫా ఇంటూ x మైనస్ బీటా ఇంటూ x మైనస్ గామా ఇంటూ x మైనస్ డెల్టా = 0 ఇంకా మొత్తాన్ని మల్టిప్లై చేయాలి ఐలు కనపడంగానే మనకి ఏ ఫార్ములా గుర్తు రావాలి కాంప్లెక్స్ నెంబర్లో ఫార్ములా గుర్తు రావాలి x - 1 వరకు a 2ని b అనుకుంటే కనుక a - ib ఇంటూ a + ib లాగా ఉంది a - ib ఇంటూ a + ib అంటే ఫార్ములా a² + b² వస్తుంది a అంటే x - 1 ఉంది b అంటే 2 ఉంది కాబట్టి a² + b² ఫార్ములా అవుతుంది తర్వాత రెండింటిని మల్టిప్లై చేస్తే కనుక x × x x² x × -2 -2x -4 × x -4x -× ప్లస్ 4 × 2 అంటే కనుక 8 అవుతుంది x - 1 హోల్ స్క్వేర్ని ఫార్ములా ఎక్స్పాండ్ చేస్తే కనుక a² -2ab అంటే కనుక -2x ప్లస్ b² అంటే 1 వస్తుంది 2² అంటే కనుక 4 వస్తుంది 1 + 4 అంటే కనుక 5 అవుతుంది ఇక్కడ ఒకేసారి రాసా జాగ్రత్తగా చూడండి b² అంటే 1 2² అంటే ఇక్కడ 4 1 + 4 5 అవుతుంది ఇంటూ పక్కనే ఉంది x² -2x -4x అంటే కనుక -6x ప్లస్ 8 = 0 వస్తుంది ఇప్పుడు లెఫ్ట్ సైడ్ మొత్తాన్ని మల్టిప్లై చేస్తే కనుక x² × x అంటే కనుక x² x² × x² x⁴ అవుతుంది x² × -6 అంటే కనుక -6x³ అవుతుంది x² × 8 అంటే కనుక +8x² అవుతుంది ఈసారి -2xతో మల్టిప్లై చేస్తే కనుక -2x × x² -2x³ అవుతుంది -2x × -6x అంటే కనుక -× ప్లస్ 2 × 6 12 x × x x² అవుతుంది -2x × +8 అంటే కనుక -16x అవుతుంది ఈసారి 5 తోటి మల్టిప్లై చేస్తే కనుక 5 × x² 5x² అవుతుంది నెక్స్ట్ 5 × -6x అంటే కనుక -30x అవుతుంది 5 × 8 అంటే కనుక +40 = 0 వస్తుంది దీన్ని ఆర్డర్లో రాస్తే కనుక x⁴ ఉంది -6x³ -2x³ అంటే కనుక -8x³ అవుతుంది 8x² + 12x² 20x² 20x² ఒక 5x² అంటే కనుక 25x² అవుతుంది నెక్స్ట్ ఎక్స్లు చూస్తే కనుక -16x ఉంది -30x ఉంది -16 -30 అంటే కనుక -46x వస్తుంది రిమైనింగ్ కాన్స్టెంట్ రూట్స్ చూస్తే కనుక +40 = 0 ఉంది కాబట్టి ఎన్ని రూట్స్ ఉన్నాయి మనకి 4 రూట్స్ ఉన్నాయి ఆ 4 రూట్స్ ద్వారా ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసి కనుక ఏ డిగ్రీ ఈక్వేషన్ వస్తుంది 4th డిగ్రీ ఈక్వేషన్ వస్తుంది అది మనం ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయడం నెక్స్ట్ థర్డ్ వన్ చూస్తే కనుక థర్డ్ వన్లో చూడండి జాగ్రత్తగా 2 ± √3 నెక్స్ట్ 1 ± 2 అయి ఉంది 2 ± √3 అంటే కనుక ఎన్ని రూట్స్ ఉంటాయి మనకి 2 రూట్స్ ఉన్నాయి ఏంటి అవి 2 + √3 ఒక రూట్ 2 - √3 ఒక రూట్ అవుతుంది కాబట్టి 2 + √3 2 - √3 ఒక రూట్ 1 ± 2i అంటే కనుక మళ్ళీ 2 రూట్స్ ఉన్నాయి ఏమైతే ఇవి 1 + 2i ఒక రూట్ అవుతుంది 1 - 2i ఒక రూట్ ఉంది మళ్ళీ 4 రూట్స్ ద్వారా ఈక్వేషన్ ఏమొస్తుందో ఫైండ్ అవుట్ చేయాలి 4 రూట్స్ ఉన్నాయి అంటే కనుక 4th డిగ్రీ ఈక్వేషన్ వస్తుంది ఇక్కడ ఈక్వేషన్ రాసుకోవాలి x - ఆల్ఫా ఇంటూ x - బీటా ఇంటూ x - గామా ఇంటూ x - డెల్టా = 0 వస్తుంది x - ఆల్ఫా అంటే 2 + √3 ఉంది -2 + √3 అంటే కనుక -2 - √3 వస్తుంది ఇంటూ x - 2 - √3 అంటే కనుక x - 2 + √3 వస్తుంది x - 1 + 2a అంటే కనుక x - 1
మైనస్ 2a వస్తుంది. ఎక్స్ మైనస్ ఆఫ్ 1 మైనస్ 2a అంటే కనుక ఎక్స్ మైనస్ 1 ప్లస్ 2a ఈక్వల్ టు 0 వస్తుంది. ఇంకా దీన్ని మొత్తాన్ని మల్టిప్లై చేసి ఈక్వేషన్ ఏమొస్తుందో మనం ఆర్డర్లో రాసేయాలి. మనకు రూట్లో కనపడ్డాయి అంటే కనుక రూట్ ఉండేది ఒకటి అనుకోవాలి, రూట్ లేకుండా ఒక వాల్యూ అనుకోవాలి. ఇక్కడ ఎక్స్ మైనస్ 2ని ఏ, రూట్ 3ని బి అనుకుంటే కనుక ఇది ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి లాగా ఉంది. ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అంటే కనుక ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ వస్తుంది. ఏ అంటే ఎక్స్ మైనస్ 2 ఉంది, బి అంటే రూట్ 3 ఉంది కాబట్టి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఐలు కనపడ్డాయి అంటే కనుక ఏ ఫార్ములాతో కంపేర్ చేయాలి. ఏ మైనస్ ఐబి ఇంటూ ఏ ప్లస్ ఐబి లాగా ఉందనుకోవాలి. ఏ మైనస్ ఐబి ఇంటూ ఏ ప్లస్ ఐబి అంటే కనుక ఫార్ములా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ వస్తుంది. ఏ అంటే ఎక్స్ మైనస్ 1 ఉంది, బి అంటే 2 ఉంది కాబట్టి ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ఈక్వల్ టు 0 వస్తుంది. ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ అంటే కనుక ఎక్స్ స్క్వేర్ మైనస్ 2ab అంటే మైనస్ 4x ప్లస్ బి స్క్వేర్ అంటే కనుక ప్లస్ 4 వస్తుంది. రూట్ 3ని స్క్వేర్ చేస్తే 3 వస్తుంది. ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ఎక్స్పాండ్ చేస్తే కనుక ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 1 2ని స్క్వేర్ చేస్తే కనుక 4 అవుతుంది. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 4 మైనస్ 3 అంటే కనుక ప్లస్ 1 వస్తుంది. ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x 1 ప్లస్ 4 అంటే కనుక 5 ఈక్వల్ టు 0 వస్తుంది. ఇప్పుడు రెండింటిని మల్టిప్లై చేసి కనుక ఫస్ట్ ఎక్స్ స్క్వేర్తో మల్టిప్లై చేస్తే ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ పవర్ 4, ఎక్స్ స్క్వేర్ ఇంటూ మైనస్ 2x మైనస్ 2x క్యూబ్, ఎక్స్ స్క్వేర్ ఇంటూ 5 అంటే కనుక 5x స్క్వేర్ అవుతుంది. మైనస్ 4x మల్టిప్లై చేస్తే కనుక మైనస్ 4x ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x క్యూబ్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 ఇంటూ 2 8 ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ వస్తుంది. నెక్స్ట్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 4 ఇంటూ 5 20 ఇంటూ ఎక్స్ వస్తుంది. 1తో మల్టిప్లై చేస్తే కనుక 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ 1 ఇంటూ మైనస్ 2x 1 ఇంటూ 5 ప్లస్ 5 ఈక్వల్ టు 0. దీన్ని ఆర్డర్లో రాస్తే కనుక ఫస్ట్ ఎక్స్ పవర్లో హైయెస్ట్ వాల్యూ రాయాలి. ఎక్స్ పవర్ 4 ఉంది. మైనస్ 2x క్యూబ్ మైనస్ 4x క్యూబ్ అంటే కనుక మైనస్ 6x క్యూబ్ వస్తుంది. స్క్వేర్లో చూస్తే కనుక 5x స్క్వేర్ ప్లస్ 8x స్క్వేర్ 13x స్క్వేర్ 13x స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ అంటే కనుక 14x స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ ఎక్స్ చూస్తే కనుక మైనస్ 20x మైనస్ 2x అంటే కనుక మైనస్ 22x వస్తుంది. రిమైనింగ్ కాన్స్టెంట్ ప్లస్ 5 ఈక్వల్ టు 0 వస్తుంది. ఇక్కడ ఎన్ని రూట్స్ అయితే ఉంటాయో ఆ డిగ్రీ ఈక్వేషన్ వస్తుంది. ఇక్కడ ప్రతి రూట్ని రాసుకోవాలి. ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా ఇంటూ ఎక్స్ మైనస్ గామా. మనకి ఆల్ఫా బీటా గామా డెల్టా అనుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఫస్ట్ రూట్ ఎక్స్ మైనస్ ఫస్ట్ రూట్ ఇంటూ ఎక్స్ మైనస్ సెకండ్ రూట్ ఇంటూ ఎక్స్ మైనస్ థర్డ్ రూట్ ఇంటూ ఎక్స్ మైనస్ ఫోర్త్ రూట్ ఇంటూ ఎన్ని రూట్స్ అయితే ఉంటాయో ఆ డిగ్రీ ఈక్వేషన్ మొత్తాన్ని ఎక్స్ మైనస్ ఇంటూ ఎక్స్ మైనస్ ఇంటూ ఎక్స్ మైనస్ ఇంటూ రాసి మొత్తాన్ని మల్టిప్లై చేసి కనుక మనకు కావాల్సిన ఈక్వేషన్ ఆర్డర్లో వచ్చేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ తర్వాత చూడండి, స్మాల్ 1 స్మాల్ 2 స్మాల్ 3 అయిపోయింది. నెక్స్ట్ ఫోర్త్ కండిషన్ స్మాల్ 4. ఇందులో రూట్స్ ఏమి ఇచ్చారంటే కనుక 0, 0, 2, 2, మైనస్ 2, మైనస్ 2 ఇచ్చారు. ఎన్ని రూట్స్ కనిపిస్తున్నాయి మనకి 1 2 3 4 5 6. ఇక్కడ ఏ డిగ్రీ ఈక్వేషన్ వస్తుంది, 6th డిగ్రీ ఈక్వేషన్ వస్తుంది. ఇక్కడ మనకు కావాల్సిన ఈక్వేషన్ చూస్తే కనుక ద ఈక్వేషన్ ఈస్ ఫస్ట్ రూట్ 0, ఇక్కడ ఎక్స్ మైనస్ 0 ఇంటూ ఇంకొక రూట్ 0 ఎక్స్ మైనస్ 0 ఇంటూ నెక్స్ట్ రూట్ 2 ఉంది కాబట్టి ఎక్స్ మైనస్ 2 ఇంటూ నెక్స్ట్ రూట్ 2 ఉంది కాబట్టి ఎక్స్ మైనస్ 2 ఇంటూ నెక్స్ట్ రూట్ మైనస్ 2 ఉంది కాబట్టి మైనస్ ఆఫ్ మైనస్ 2 అంటే కనుక ఎక్స్ ప్లస్ 2 ఇంటూ మళ్ళీ మైనస్ ఆఫ్ మైనస్ 2 అంటే కనుక ఎక్స్ ప్లస్ 2 ఈక్వల్ టు 0 వస్తుంది. ఎక్స్ మైనస్ 0 అంటే కనుక ఎక్స్, ఎక్స్ మైనస్ 0 అంటే కనుక ఎక్స్. ఈ ఎక్స్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 2ని మల్టిప్లై చేస్తే కనుక ఎక్స్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 2ని మల్టిప్లై చేస్తే ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి లాగా ఉంటుంది. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కాబట్టి ఎక్స్ స్క్వేర్ మైనస్ 4 వస్తుంది. మళ్ళీ ఈసారి ఎక్స్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 2ని మల్టిప్లై చేస్తే కనుక ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి లాగా ఉంది కాబట్టి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ వస్తుంది. ఎక్స్ స్క్వేర్ మైనస్ 4 ఈక్వల్ టు 0. ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 4 అంటే కనుక ఎక్స్ స్క్వేర్ మైనస్ 4 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 0 వస్తుంది. ఎక్స్ స్క్వేర్ని ఏ 4ని బి అనుకుంటే కనుక ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ లాగా ఉంది. ఏ స్క్వేర్ అంటే కనుక ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ ఎక్స్ పవర్ 4 మైనస్ 2 ఏబి అంటే కనుక మైనస్ 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఇంటూ 4 8x స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే కనుక ప్లస్ 16 ఈక్వల్ టు 0. ఎక్స్ స్క్వేర్ లోపలికి వెళ్ళిపోతే మొత్తాన్ని మల్టిప్లై చేస్తుంది. ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ పవర్ 4 అంటే కనుక ఎక్స్ పవర్ 6 ఎక్స్ స్క్వేర్ ఇంటూ మైనస్ 8x స్క్వేర్ అంటే కనుక మైనస్ 8x పవర్ 4 ఎక్స్
ఎక్స్ స్క్వేర్ ఇంటూ 16 అంటే కనుక 16x² ఈక్వల్ టు 0. ఎన్ని రూట్స్ ఇచ్చారు? 6 రూట్స్ ఇచ్చారు. ఏ డిగ్రీ ఈక్వేషన్ రావాలి? 6th డిగ్రీ ఈక్వేషన్ రావాలి. ఇక్కడ ఎక్స్ పోల్ హైయెస్ట్ వాల్యూ ఏముంది? 6 ఉంది కాబట్టి 6th డిగ్రీ ఈక్వేషన్ అంటారు. అది 4th వన్. నెక్స్ట్ స్మాల్ 5 చూస్తే కనుక 1 ± √3, 2, 5. 1 ± √3, 2, 5. ఎన్ని రూట్స్ కనిపిస్తున్నాయి? 3 అనుకుంటారు పొరపాటున. 1 + √3 ఒక రూట్ అవుతుంది, 1 - √3 ఇంకొక రూట్ అవుతుంది, 2 ఒక రూట్ ఉంది, 5 ఒక రూట్ ఉంది. మొత్తం 4 రూట్స్ ఉన్నాయి కాబట్టి ఏ డిగ్రీ ఈక్వేషన్ వస్తుంది? 4th డిగ్రీ ఈక్వేషన్ వస్తుంది. ఇంక ఈక్వేషన్ ఎలా రాసుకోవాలి? x - ఆల్ఫా అంటే 1 + √3 మైనస్ ఆఫ్ 1 + √3 అంటే కనుక -1 - √3 ఇంటూ x మైనస్ ఆఫ్ 1 - √3 అంటే కనుక -1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ √3 వస్తుంది ఇంటూ x - 2 ఇంటూ x - 5 ఈక్వల్ టు 0. ఇంతే ఉంచొచ్చు. దీన్ని ఎన్ని రూట్స్ అయితే ఉన్నాయో ఆ డిగ్రీ ఈక్వేషన్ ఎక్స్ పోల్ హైయెస్ట్ వాల్యూ కనపడాలి అంటే దీన్ని మొత్తాన్ని మల్టిప్లై చేయాలి. x - 1 a √3ని b అనుకుంటే కనుక ఇది a - b ఇంటూ a + b లాగా ఉంది. a² - b² వస్తుంది. a² అంటే కనుక x - 1 హోల్ స్క్వేర్, b² అంటే కనుక √3 హోల్ స్క్వేర్, x - 2 ఇంటూ x - 5 ఈ రెండింటిని మల్టిప్లై చేసి కనుక x ఇంటూ x x² x ఇంటూ -5 -5x -2 ఇంటూ x -2x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 ఇంటూ 5 10 ఈక్వల్ టు 0 వస్తుంది. x - 1 హోల్ స్క్వేర్ని a - b హోల్ స్క్వేర్ ప్రకారం ఎక్స్పాండ్ చేస్తే కనుక a² అంటే x² -2ab అంటే -2x ప్లస్ b² అంటే కనుక +1 వస్తుంది. √3ని స్క్వేర్ చేస్తే కనుక 3 అవుతుంది ఇంటూ x² -5x -2x అంటే కనుక -7x వస్తుంది ప్లస్ 10 ఈక్వల్ టు 0. దీన్ని ఆర్డర్లో చూస్తే కనుక x² -2x 1 - 3 అంటే కనుక -2 ఇంటూ x² -7x ప్లస్ 10 ఈక్వల్ టు 0 వస్తుంది. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే కనుక x² ఇంటూ x² x/4 x² ఇంటూ -7x -7x³ x² ఇంటూ 10 అంటే కనుక 10x² వస్తుంది. -2xతో మల్టిప్లై చేస్తే కనుక -2x ఇంటూ x² -2x³ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 ఇంటూ 7 14 x ఇంటూ x x² మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2 ఇంటూ 10 20 ఇంటూ x మైనస్ 2x² మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 ఇంటూ 7 14x మైనస్ 2 ఇంటూ 10 20 ఈక్వల్ టు 0. దీన్ని ఆర్డర్లో రాస్తే కనుక x/4 -7x³ -2x³ అంటే కనుక -9x³ 10x² ప్లస్ 14x² అంటే కనుక 24x², 24x² -2x² అంటే కనుక ప్లస్ 22x² వస్తుంది. -20x నెక్స్ట్ ఎక్స్లో ఉన్నాయి ప్లస్ 14x ఉంది. -20 ప్లస్ 14 అంటే కనుక -6x వస్తుంది. రిమైనింగ్ కాన్స్టెంట్ -20 ఈక్వల్ టు 0 ఉంది. ఇది 5th వన్. నెక్స్ట్ ఇందులోనే స్మాల్ 6 ఉంది చూడండి. 6th బిట్ 0, 1, -3/2, -5/2 ఉంది. 0, 1, -3/2, -5/2 ఎన్ని రూట్స్ కనిపిస్తున్నాయి? 4 రూట్స్ ఉన్నాయి. ఏ డిగ్రీ ఈక్వేషన్ వస్తుంది? 4th డిగ్రీ ఈక్వేషన్ వస్తుంది. ఇంకా ఈక్వేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? x మైనస్ ఫస్ట్ రూట్ యొక్క వాల్యూ 0 ఉంది, x మైనస్ సెకండ్ రూట్ యొక్క వాల్యూ 1 ఉంది ఇంటూ x మైనస్ థర్డ్ రూట్ యొక్క వాల్యూ -3/2 ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది ఇంటూ x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5/2 ఈక్వల్ టు 0 వస్తుంది. x - 0 అంటే కనుక x ఇంటూ x - 1 మనకి ఈ బ్రాకెట్లో ఉండడానికి ఎల్సిఎం చూస్తే కనుక 2x ఎల్సిఎం అవుతుంది, 2x + 3 వస్తుంది. ఇక్కడ 2 ఎల్సిఎం వస్తుంది, 2x + 5 వస్తుంది. కింద 2 × 2 4 ఉంటుంది. ఈ 4 రైట్ సైడ్ పోతే కనుక 0 × 4 0 అయిపోతుంది. ఇక్కడ x ఇంటూ x - 1 అంటే కనుక x² - x ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే కనుక 2x ఇంటూ 2x 4x², 2x ఇంటూ 5 అంటే కనుక 10x, 3 ఇంటూ 2x అంటే కనుక 6x ప్లస్ 3 ఇంటూ 5 అంటే కనుక 15 ఈక్వల్ టు 0 వస్తుంది. x² - x ఇంటూ 4x², 10x ప్లస్ 6x అంటే కనుక 16x ప్లస్
15 ఈక్వల్ టు 0. ఫస్ట్ ఎక్స్ స్క్వేర్తో మల్టిప్లై చేసి కనుక 4x స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ అంటే కనుక 4x పవర్ 4, ఎక్స్ స్క్వేర్ ఇంటూ 16x అంటే కనుక 16x క్యూబ్, ఎక్స్ స్క్వేర్ ఇంటూ 15 అంటే కనుక ప్లస్ 15x స్క్వేర్ అవుతుంది. మైనస్ ఎక్స్తో మల్టిప్లై చేసి కనుక మైనస్ ఎక్స్ ఇంటూ 4x స్క్వేర్ మైనస్ 4x క్యూబ్, నెక్స్ట్ మైనస్ ఎక్స్ ఇంటూ 16x స్క్వేర్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఎక్స్ ఇంటూ 15 అంటే కనుక మైనస్ 15x వస్తుంది. ఓకేనా, ఈక్వల్ టు ఏమొస్తుంది 0 అవుతుంది. దీన్ని ఆర్డర్లో రాస్తే కనుక 4x పవర్ 4 ఉంది ప్లస్ 16x క్యూబ్ మైనస్ 4x క్యూబ్ ఉంది. 16 మైనస్ 4 అంటే కనుక ప్లస్ 12 కాబట్టి 12x క్యూబ్ ప్లస్ 15x స్క్వేర్ ఉంది మైనస్ 16x స్క్వేర్ ఉంది. 15 మైనస్ 16 అంటే కనుక మైనస్ 1 వస్తుంది. నెక్స్ట్ ఎక్స్ చూస్తే కనుక మైనస్ 15x కాన్స్టెంట్ లేదు కాబట్టి మైనస్ 15x ఈక్వల్ టు 0. 4 రూట్స్ ఉన్నాయి కాబట్టి 4th డిగ్రీ ఈక్వేషన్ వస్తుంది. రూట్స్ ఇచ్చి ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే కనుక ఎక్స్ మైనస్ ఫస్ట్ రూట్ ఇంటూ ఎక్స్ మైనస్ సెకండ్ రూట్ ఇంటూ ఎక్స్ మైనస్ థర్డ్ రూట్ ఇంటూ అలా రాసి మల్టిప్లై చేస్తే కనుక మనకు కావాల్సినటువంటి డిగ్రీ ఈక్వేషన్ వచ్చేస్తుంది. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇఫ్ ఆల్ఫా కమా బీటా కమా గామా ఆర్ ది రూట్స్ ఆఫ్ 4x క్యూబ్ మైనస్ 6x స్క్వేర్ ప్లస్ 7x ప్లస్ 3 ఈక్వల్ టు 0, then find the value of alpha beta plus beta gamma alpha. ఈ రోమన్ 1లో సెకండ్ ప్రాబ్లం కాంచి సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, 6, 7 ప్రతి ప్రాబ్లం 2 మార్క్స్కి ఇంపార్టెంట్. ఓకేనా, ప్రాబ్లం ఎలా చేయాలో జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ ఈక్వేషన్ చూస్తే కనుక గివెన్ ఈక్వేషన్ ఏం కనిపిస్తుంది ఇక మనకి 4x క్యూబ్ మైనస్ 6x స్క్వేర్ ప్లస్ 7x ప్లస్ 3 ఈక్వల్ టు 0 ఉంది. దీన్ని స్టాండర్డ్ ఫామ్తో కంపేర్ చేయాలి. స్టాండర్డ్ ఫామ్తో ఎలా కంపేర్ చేయాలంటే కనుక ఇంట్రడక్షన్లో మనం ఫార్ములా చెప్పిన చూడండి. థర్డ్ డిగ్రీ ఈక్వేషన్ ఇచ్చారు అంటే కనుక మనకి a0 నుంచి స్టార్ట్ చేయాలి. a0 x క్యూబ్ ప్లస్ a1 x స్క్వేర్ ప్లస్ a2 x ప్లస్ a3 ఈక్వల్ 0. ఫోర్త్ డిగ్రీ ఈక్వేషన్ కనుక a0 x పవర్ 4 ప్లస్ a1 x క్యూబ్ అలా కంపేర్ చేయాలి. థర్డ్ డిగ్రీ ఈక్వేషన్ కాబట్టి దీన్ని స్టాండర్డ్ ఫామ్తో కంపేర్ చేస్తే కనుక a0 x క్యూబ్ ప్లస్ a1 x స్క్వేర్ ప్లస్ a2 x ప్లస్ a3 ఈక్వల్ టు 0 లాగా ఉంది అనుకోవాలి. గివెన్ ఈక్వేషన్ 1 అనుకుంటే కనుక ఇప్పుడు ఇంకా గివెన్ కండిషన్ ఏమిచ్చాడు, ఈక్వేషన్ 1 ఏదైతే ఉందో దాని యొక్క రూట్స్ ఇచ్చాడు. రూట్స్ ఏమంటాడు, ఆల్ఫా బీటా గామా అంటాడు. కాబట్టి గివెన్ దట్ ఆల్ఫా బీటా గామా ఏంటివి రూట్స్ ఆఫ్ ఈక్వేషన్ 1 ఉన్నాయి. అయితే మనకి ఏ వాల్యూ కావాలి, ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా. ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే మామూలుగా యాక్చువల్గా మనం ఈ ఈక్వేషన్ మొత్తాన్ని సాల్వ్ చేసి కనుక ఎన్ని రూట్స్ వస్తాయి, 3 రూట్స్ వస్తాయి. ఒక రూట్ ఆల్ఫా, ఒక రూట్ బీటా, ఒక రూట్ గామా అవుతుంది. ఇందులో సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేయాలి. కానీ అది మొత్తం చేయాల్సిన అవసరం లేదు. మనకి రిలేషన్ బిట్వీన్ రూట్స్ అండ్ కోఎఫిషియెంట్స్ చెప్పిండని చూడండి. థర్డ్ డిగ్రీ ఈక్వేషన్ దగ్గర ఫార్ములా కనిపిస్తూ ఉంటుంది. S1 3 రూట్స్ ఉన్నాయి కనుక 3 కండిషన్స్ ఉంటాయి. S1 ఉంటుంది, S2 ఉంటుంది, S3 ఉంటుంది. ప్రొడక్ట్ ఆఫ్ ఎన్ని రూట్స్ కనిపిస్తున్నాయి, 2 రూట్స్ కనిపిస్తున్నాయి. కాబట్టి ఏ ఫార్ములా అప్లై చేయాలి, S2 ఫార్ములా అప్లై చేస్తే మనకు కావాల్సిన వాల్యూ వస్తుంది. S2 అంటే సమ్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ 2 రూట్స్ వస్తాయి. 3 రూట్స్ వచ్చినప్పుడు S2 అంటే ఫార్ములా ఏమొస్తుంది, ఆల్ఫా ఇంటూ బీటా ప్లస్ బీటా ఇంటూ గామా ప్లస్ గామా ఇంటూ ఆల్ఫా వస్తుంది. ఇదంటే ఫార్ములా రైట్ సైడ్ కోఎఫిషియెంట్లో ఫార్ములా ఉంటుంది. S2 అంటే కనుక 2 అనేది ఈవెన్ కాబట్టి ప్లస్ వస్తుంది. S2 ఉంది కాబట్టి పైన A2 వస్తుంది. దేనికైనా కింద డినామినేటర్లో A0 వస్తుంది. కాబట్టి ఆల్ఫా ఇంటూ బీటా ప్లస్ బీటా ఇంటూ గామా ప్లస్ గామా ఇంటూ ఆల్ఫా యొక్క వాల్యూ A2/A0కి ఈక్వల్ అవుతుంది. గివెన్ ఈక్వేషన్ కంపేర్ చేసి కనుక A2 దగ్గర వాల్యూ ఎంత ఉంది, 7 ఉంది. A0 దగ్గర వాల్యూ 4 ఉంది. కాబట్టి దైర్ఫోర్ ఏం రాసుకోవచ్చు, ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఇంటూ ఆల్ఫా యొక్క వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది, 7/4కి ఈక్వల్ అవుతుంది. ఓకేనా, అది మనం S2 యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూడండి. ఇఫ్ 1, ఆల్ఫా ఆర్ ది రూట్స్ ఆఫ్ x క్యూబ్ మైనస్ 6x స్క్వేర్ ప్లస్ 9x మైనస్ 4 ఈక్వల్ టు 0, దెన్ ఫైండ్ ఆల్ఫా. ఇవనేటువంటి ఈక్వేషన్ యొక్క రూట్స్ అయితే కనుక ఆల్ఫా యొక్క వాల్యూ ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, థర్డ్ డిగ్రీ ఈక్వేషన్ కాబట్టి 3 రూట్స్ ఉంటాయి. దీన్ని సాల్వ్ చేస్తే కనుక 3 వాల్యూస్ వస్తాయి. ఆ వాల్యూస్లో కంపల్సరీ ఏముంటాయి, 1 ఒక రూట్ ఉంటుంది, 1 ఒక రూట్ ఉంటుంది, ఇంకొక వాల్యూ ఉంటుంది. ఆ వచ్చిన వాల్యూ ఆల్ఫా అనుకోవాలి. కానీ దాన్ని మొత్తం సాల్వ్ చేసి ఆల్ఫా వాల్యూ చెప్పాలంటే కనుక కష్టంగా ఉంటుంది, 2 మార్క్స్ కాబట్టి. ఓకేనా, దీన్ని ఎలా సింపుల్గా చేయొచ్చు అంటే కనుక జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ ఈక్వేషన్ చూస్తే కనుక గివెన్ ఈక్వేషన్ ఏం కనిపిస్తుంది ఇక మనకి, x క్యూబ్ మైనస్ 6x స్క్వేర్ ప్లస్ 9x మైనస్ 4 ఈక్వల్ టు 0 ఉంది. గివెన్ ఈక్వేషన్ ఏదైతే ఉందో దాని ఈక్వేషన్ 1 అనుకుంటున్నాం. థర్డ్ డిగ్రీ ఈక్వేషన్ కాబట్టి థర్డ్ డిగ్రీ తోటి కంపేర్ చేస్తే కనుక
ఏ నాట్ ఎక్స్ క్యూబ్ ప్లస్ a1 ఎక్స్ స్క్వేర్ ప్లస్ a2x ప్లస్ a3 ఈక్వల్ టు 0. ఇప్పుడు గివెన్ కండిషన్లో థర్డ్ డిగ్రీ ఈక్వేషన్కి ఎన్ని రూట్స్ ఇచ్చాడు? 3 రూట్స్. ఆ రూట్స్ ఏమంటాడు? 1, ఆల్ఫా అంటున్నాడు. కాబట్టి గివెన్ కండిషన్ చూస్తే కనుక గివెన్ దట్ రూట్స్ ఏంటి? 1, ఆల్ఫా. ఏమంటున్నాడు వీటిని? రూట్స్ ఆఫ్ గివెన్ ఈక్వేషన్ 1 అనుకుంటున్నాం కాబట్టి రూట్స్ ఆఫ్ ఈక్వేషన్ 1. ఇప్పుడు ఆల్ఫా వాల్యూ రావాలి అంటే కనుక చాలా జాగ్రత్తగా వినండి. థర్డ్ డిగ్రీ ఈక్వేషన్కి 3 రూట్స్ ఉంటే కనుక మనకి 3 కండిషన్స్ ఉంటాయి. ఏమేమి ఉంటాయి కండిషన్స్? S1 ఉంటుంది, S2 ఉంటుంది, S3 ఉంటుంది. S1 అప్లై చేసినా మనకి ఆల్ఫా వాల్యూ వస్తుంది, S2 అప్లై చేసినా వస్తుంది, S3 అప్లై చేసినా అప్లై వస్తుంది. కానీ S1 కానీ S3 కానీ అప్లై చేసినాక మనకు కావాల్సిన వాల్యూ ఈజీగా వస్తుంది. S1 అంటే కనుక మనకి ఫార్ములా బాగా గుర్తుంటుంది కాబట్టి ఈజీగా రాసేయచ్చు. S1 అంటే మీనింగ్ ఏంది? సమ్ ఆఫ్ రూట్స్. ఒక్కొక్క రూట్ని మాత్రమే సమ్ చేయాలి. మనకి 3 రూట్స్ ఇచ్చినప్పుడు సమ్ ఆఫ్ రూట్స్ అంటే ఫార్ములా ఏముంటుంది? ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఉంటుంది. కానీ ఇక్కడ రూట్స్ ఏమున్నాయి? 1, ఆల్ఫా ఉంది కాబట్టి సమ్ ఆఫ్ రూట్స్ అంటే ఏమొస్తుంది? ఇక్కడ 1 ప్లస్ ఆల్ఫా వస్తుంది. S1 అంటే ఫార్ములా రాయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ S1 అంటే ఫార్ములా ఏంది? 1 అనేది ఆడ్ కాబట్టి ఆడ్ అంటే మైనస్ ఉంటుంది. S1 కాబట్టి పైన ఏమన్నా ఉంటుంది, కింద డినామినేటర్ అన్నిటికీ A0 ఉంటుంది. 1 ప్లస్ 1 అంటే కనుక 2 అవుతుంది. 2 ప్లస్ ఆల్ఫా ఈక్వల్ టు మైనస్ a1 బై a0. కంపేర్ చేసిన తర్వాత a1 యొక్క వాల్యూ ఉంది, a0 యొక్క వాల్యూ ఉంది. a1 వాల్యూ -6 ఉంది, ఆల్రెడీ అక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. a0 యొక్క వాల్యూ 1 ఉంది, 6/1 అంటే 6 వస్తుంది. 2 ప్లస్ ఆల్ఫా ఈక్వల్ టు 6 అయితే కనుక ఆల్ఫా ఈక్వల్ టు 6 - 2 వస్తుంది. 6 - 2 అంటే కనుక 4 అవుతుంది. కాబట్టి ఆల్ఫా యొక్క వాల్యూ దీనికి ఈక్వల్ అవుతుంది, 4కి ఈక్వల్ అవుతుంది. సెకండ్ నుంచి థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్ అన్ని 2 మార్క్స్కి ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, ఫోర్త్ వన్. ఇఫ్ -1, 2, ఆల్ఫా ఆర్ ది రూట్స్ ఆఫ్ 2x³ ప్లస్ x² మైనస్ 7x మైనస్ 6 ఈక్వల్ టు 0, దెన్ ఫైండ్ ఆల్ఫా. థర్డ్ డిగ్రీ ఈక్వేషన్ ఇచ్చాడు, 3 రూట్స్ ఇచ్చాడు, ఒక రూట్ యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? ముందు ప్రాబ్లం ఏదైతే చేసామో మనం థర్డ్ ప్రాబ్లం సేమ్ యాస్టేజ్గా అదే మోల్. ఓకేనా? ఇది కూడా 2 మార్క్స్కే ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ ఈక్వేషన్ చూస్తే కనుక గివెన్ ఈక్వేషన్ ఏం కనిపిస్తూ ఉంది? 2x³ ప్లస్ x² మైనస్ 7x మైనస్ 6 ఈక్వల్ టు 0 ఉంది. దాని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకున్నాం. దీన్ని థర్డ్ డిగ్రీ స్టాండర్డ్ ఫామ్తో కంపేర్ చేసి కనుక a0x³ ప్లస్ a1x² ప్లస్ a2x ప్లస్ a3 ఈక్వల్ టు 0 లాగా ఉంది. థర్డ్ డిగ్రీ ఈక్వేషన్ యొక్క రూట్స్ ఇచ్చాడు. ఆ రూట్స్ ఏమంటాడు? గివెన్ కండిషన్లో ఈక్వేషన్ రూట్స్ ఏమున్నాయి? -1, 2, ఆల్ఫా. రూట్స్ ఆఫ్ గివెన్ ఈక్వేషన్ 1 అనుకుంటున్నాం కాబట్టి రూట్స్ ఆఫ్ ఈక్వేషన్ 1. మనం థర్డ్ డిగ్రీ ఈక్వేషన్కి 3 రూట్స్ ఇస్తే కనుక 3 కండిషన్స్ ఉంటాయి. S1 ఉంటుంది, S2 ఉంటుంది, S3 ఉంటుంది. ఒక వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే కనుక ఏ కండిషన్ అప్లై చేసినా వస్తుంది. ఈజీగా ఉండాలి అంటే కనుక S1 కానీ S3 కానీ అప్లై చేసినా ఈజీగా వస్తుంది. S1 అంటే సమ్ ఆఫ్ రూట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని సమ్ చేయాలి కాబట్టి -1 ప్లస్ 2 ప్లస్ ఆల్ఫా వస్తుంది. S1 అంటే ఫార్ములా 1 అనేది ఆడు కాబట్టి మైనస్ S1 ఉందంటే ఇక్కడ A1 ఉంటుంది, కింద డినామినేటర్ అన్నిటికీ A0 ఉంటుంది. -1 ప్లస్ 2 అంటే కనుక 1 అవుతుంది. 1 ప్లస్ ఆల్ఫా ఈక్వల్ టు మైనస్ A1 యొక్క వాల్యూ, A0 యొక్క వాల్యూ కంపేర్ చేసి కనిపిస్తూ ఉంటాయి. A1 దగ్గర వాల్యూ x² కోఎఫిషియంట్ 1 ఉంది, A0 అంటే కనుక x³ కోఎఫిషియంట్ 2 ఉంది కాబట్టి 1 ప్లస్ ఆల్ఫా ఈక్వల్ టు -1/2 అయితే కనుక దేర్ఫోర్ ఆల్ఫా ఈక్వల్ టు -1/2 -1 వస్తుంది. 2 LCM కాబట్టి -1 -2 వస్తుంది. -1 -2 అంటే కనుక -3 అవుతుంది కాబట్టి దేర్ఫోర్ ఆల్ఫా ఈక్వల్ వాల్యూ ఎంత వస్తుంది? -3/2 వస్తుంది. ఇవి మన రూట్స్ ఇచ్చి ఒక వాల్యూ ఒక రూట్ను ఫైండ్ అవుట్ చేయమంటే కనుక అలా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా?